అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా సోదరీమణులారా, మనము సెప్టెంబర్ నెలలో వారం 10 రోజుల న్యూస్ చూసినట్లయితే 10 రోజుల్లో ఒక 15కు పైగా రేప్స్ జరిగినవి మనకు న్యూస్ పేపర్లో కనిపిస్తాయి. అదేవిధంగా ఆ తర్వాత కూడా మనం చూస్తూ ఉంటే రోజు ఒకటి రెండు హెడ్లైన్స్లోనే వస్తూ ఉంటాయి. చిన్న పాపలకు మొదలుకొని ముసలి వాళ్ళ దాకా యుక్త వయస్కులను కానీ వివాహితులను కానీ ఎవరిని కూడా వదిలిపెట్టకుండా రేపులు చేస్తున్నారు. అందులో ఎక్కువ శాతం మద్యం తాగి చేసిన వాళ్ళు మనకు కనిపిస్తారు, లేక ఏదైనా చెడు సినిమా చూసి వచ్చి అలా చేశారని మనకు వార్తల్లో కనిపిస్తాయి. మనం దీన్ని అరికట్టలేకపోతున్నాం. గవర్నమెంట్ కూడా వీటి కొరకు కఠినమైన చట్టాలు మాత్రం చేశాయి, కానీ అవి ఇంప్లిమెంట్ కాలేకపోతున్నాయి. ఎందుకొరకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అందుకనే చాలా కఠినమైన శిక్ష విధించమని చెప్పాడు. వివాహం అయిన వారు అలా రేపులు చేస్తే వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది. అదేవిధంగా వివాహం కాని వారు అలా చేస్తే వారిని 100 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపిస్తుంది ఖురాన్. ఎవరి పైనైతే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయో, ఎవరి పైనైతే ఆకృత్యాలు జరుగుతున్నాయో వారి గురించి మరి ఆలోచించడం లేదు మనము. మరి వారి ఇంటి వారి గురించి ఆలోచించడం లేదు. వాళ్ళు ఎంత అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో ఆలోచించండి కాస్త. ఎవరైతే రేప్ చేసి చంపుతున్నారో వారి గురించి కనికరము చూపకూడదు. ఎవరైతే రేప్ చేసిన తర్వాత వాళ్ళు బతికిపోయారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వారి ఇంటి వారిని చంపడం కానీ బెదిరించడం కానీ కొట్టడం కానీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. వారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారో ఈ ధైర్యం? ఎందుకనంటే వారికి కఠిన శిక్షలు పడటం లేదు. వారికి బెయిల్ దొరికి ఈజీగా బయటికి వస్తున్నారు. మరియు వారు బయటికి రాగానే వారిని పూలదండలతో సత్కరిస్తున్నారు, వారికి వెల్కమ్ చెప్తున్నారు. అలాంటప్పుడు వారికి భయం ఎలా ఉంటుంది? అందుకే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మానవుల కొరకు ఈ శిక్షలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పాడో, ఈ శిక్షలను అమలుపరచమని చెప్పాడో అది ఆషామాషిగా చెప్పలేదు సోదరులారా. ఒకవేళ ఈ శిక్షలు కనుక ఇంప్లిమెంట్ అయితే మనం చూస్తున్నట్లుగా దుబాయ్లో కానీ సౌదీ అరబ్లో కానీ ఇలాంటి ఆకృత్యాలు కానీ అఘాయిత్యాలు కానీ చాలా తక్కువ. అలా పని చేసేవాడు ఆలోచించడానికి కూడా భయపడతాడు, వెనుకంజ వేస్తాడు. అలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు అలాంటి ఇప్పుడు ఉన్న చట్టాలు కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే వారికి బెయిల్ దొరకకుండా వారిని కఠినంగా శిక్షిస్తే మాత్రం ఇతరులకు భయం పుట్టుతుంది. మరియు ఇతరులు ఆ పని చేయడానికి వెనుకంజ వేస్తారు.